ఏజ్లో చిన్నవాడు. ఆటో ఇమ్యూన్ డిసీజ్ స్కిన్కి ఎఫెక్ట్ అయింది. అంటే ఐ హ్యాడ్ అన్ ఐడియా ఆఫ్ పీపుల్ హ్యావింగ్ దిస్ డిసీజెస్, కానీ క్యూర్ అనేది మనం యూఆర్ జస్ట్ టేకింగ్ మెడికేషన్ ఫ్రమ్ జనరల్ డాక్టర్స్. బట్ వాట్ ఐ ఫెల్ట్ ఆఫ్టర్ కమింగ్ టు నో అబౌట్ దిస్ ప్రోడక్ట్, నాకు ఎప్పుడైతే శ్రీను గారు చెప్పారో ఈ ప్రోడక్ట్ ఇలా ఉంది, వై డోంట్ యూ ట్రై ఇట్, వై డోంట్ యూ యూజ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ యువర్ ఫ్రెండ్స్ అంటే, ఆ టైంలో జనవరి టైంలో మా పెద్ద డాడీ వాళ్ళు ఇద్దరు యూఎస్ నుంచి వచ్చారు. సో ఐ వాజ్ థింకింగ్ టు సెండ్ దిస్ ప్రోడక్ట్ టు మై ఫ్రెండ్. వీ ట్రై టు డూ ఇట్, పోస్టర్లో పంపించాలని ట్రై చేసాం. ఆ టైంలో కొంచెం ఇబ్బంది అయింది, పోస్టర్లో పంపలేకపోయాం. లక్కీగా నా పెద్ద డాడీ వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళతో పంపించగలిగాను నా ఫ్రెండ్కి. ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి ఎండ్. సో ప్రాబ్లీ 3.5 months తను యూజ్ చేస్తుంది ఇంకా ఆ ప్రోడక్ట్. తనకి ఎలా అంటే వీక్లీ 3 times డయాలసిస్కి వెళ్తుంది. ప్రీవియస్గా తనకు అవుట్పుట్ వచ్చేది కాదు. హోప్ యూ అండర్స్టాండ్. యూరిన్ పోస్తే యూరిన్ వచ్చేది కాదు డయాలసిస్ ఉన్నంత స్కిల్. ఆఫ్టర్ యూజింగ్ దిస్ మెడికేషన్ తనకు చాలా బెటర్ అయింది. షీఈస్ గెటింగ్ అవుట్పుట్. యూరిన్ అవుట్పుట్ రావడం ఇదివరకు లేదు. ఆఫ్టర్ యూజింగ్ దిస్ మెడికేషన్ షీఈస్ గెటింగ్ ఎన్ అవుట్పుట్. అండ్ మోర్ ఓవర్ డయాలసిస్ పేషెంట్స్ చాలా డల్గా ఉంటారు. అండ్ ఇంకా లైఫ్ అంటే ఏంటి అనేది వాళ్ళకి ఎండ్ అయినట్టు ఫీల్ అవుతారు. చాలా స్ట్రెస్డ్ అవుట్ ఉంటారు, హోప్ అనేది లేనట్టు ఉంటారు. కానీ ఆఫ్టర్ టేకింగ్ దిస్ మెడికేషన్ ఐ యూజువల్లీ స్పీక్ టు హర్ వెరీ ఫ్రీక్వెంట్గా, వీడియో కాల్ కానీ మాట్లాడుతుంటాను. సో షీఈస్ వెరీ ఎనర్జెటిక్. తన అక్కడ యూఎస్లో చేసే డైలీ వీక్లీ డయాలసిస్లో ఆ పాల్పిటేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చేంజెస్ వచ్చాయి తన లోపల. సో ఐ హోప్ఫుల్లీ ఫీల్ దట్ విదిన్ 6 months she will come out of this dialysis with this 3 or 4 medication.